దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్నా ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా. ఈ దినము దేవుడు మనకి ఏ వాక్కు నుంచి లేవనెత్తుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఇదిగో తన బాహువే మన పక్షంలో ఏలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యుద్ధ ఉన్నది. ఆయన చేయి ప్రతీకారం మనకు ముందుగా నడుచుచున్నది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆయన హస్తం మనకు తోడుగా వస్తుందని వాగ్దానం చేస్తున్నాడు. మన బహుమానం ఆయన యుద్ధ ఉన్నదని, ఆయన శక్తి సంపన్నుడని, మనము వెళ్తూ ఉండగా మనకు ముందుగా మన ప్రతీకారం మనకు ప్రతిఫలంగా వస్తుందని దేవుడే వాగ్దానం చేశాడు. కనుక ఈరోజు క్రియల వలన వచ్చు ప్రతిఫలం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. దేవుని బిడ్డలారా, నోటి ఫలాన్ని మనం పొందుకుంటాం, క్రియల ఫలాన్ని మనం పొందుకుంటాం, ప్రవర్తన ఫలం అనేది మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి మేలైన వాటినే చేయాలి, ఉత్తమమైన వాటినే చేయాలి, మంచి వాటినే చేయాలి. ఎందుకు మంచిని అనుసరించి నడవాలి అంటే, మేలు చేయగోరు వారికి మేలే జరుగుతుంది, కీడు చేయగోరు వారికి కీడే సంభవిస్తుందని వాక్య లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక దేవుని బిడ్డలారా, మేలైన వాటిని చేయు ప్రతివాడు మేలైన ఆ పంటను కోసుకుంటాడని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈరోజు కన్నీటితో విత్తువాడు ఆనంద గానంతో సంతోష గానంతో పంట కోసుకున్నాడనే వాక్య లేఖనాలను బట్టి ఈరోజు వేదనతో బాధతో వేరే కన్నీరైనా కష్టమైనా ఇరుకైనా ఇబ్బంది అయినా మేలే చేయండి, మంచి చేయండి, అది ప్రతిఫలంగా నీకు వస్తుంది. ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడని మర్చిపోవద్దు. ఆయన శక్తి సంపన్నుడు, సర్వం ఆయన వలన అవుతుంది, సమస్తం ఆయన చేయగలడు. ఆయన హస్తం మనకు తోడుగా వస్తూ ఉండగానే కొన్ని అద్భుతాలు మన పట్ల జరిగించబడతా ఉంటాయి. మన బహుమానాలన్నీ ఆయన ఎంతో ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద ఆశీర్వదించబడాలంటే, ఈ భూమి మీద దీవించబడాలి అంటే, ఈ భూమి మీద గొప్ప చేయబడాలి అంటే దేవుని వల్లనే అది మనకు వస్తుంది. కనుక మేలైన వాటిని చేద్దాం, మంచి వాటిని చేద్దాం, వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కు వచ్చినాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానం చూస్తున్నారు, ఈ వాక్కు వచ్చినారని బిడ్డల పట్ల రూఢీపరిచయ. మీరు శక్తిమంతుడుగా, బలవంతుడుగా, కృప చూపేవాడిగా, అద్భుతాలు చేసేవాడిగా నీ హస్తం వారికి తోడుగా పంపించి ఈ దినమెల్లా వచ్చేసి సంతోషించే గొప్ప భాగ్యం బిడ్డలకు దయచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని బిడ్డలారా, 50 దిన ఉపవాస ఆరాధన జరిగించబడబోతున్నాయి. ఈ నెల 15వ తారీఖు నుంచి ఈ ఉపవాస ఆరాధన ముందు కొనసాగించబడబోతున్నాయి. కాబట్టి మీరందరూ కలుసుకోండి, మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. 50 దిన ఉపవాస ఆరాధన అనేకులకు విడుదల ఉంటుంది, అనేక స్వస్థత ఉంటుంది, అనేక అద్భుతాలు జరుగుతాయి. మీరందరూ కలుసుకోండి, మనందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.